శుక్రవారం పొద్దుగాల 8ంటికి స్టార్ట్గా ఏందంటారా ఓట్లేసిరు కదా మున్సిపాలిటీ ఎలక్షన్ల ఇక మీరేసిన ఓట్లను లెక్క పెడతారు. పోటీ చేసిన వాళ్ళల్లా ఎవరు గెలుపుతారు, ఎవరు ఓడిపోతారు, జనం ఎవరు మాట నమ్మిరు, ఏ పార్టీ దిగ్గు నిలబడ్డారో ఇక రేపు తేలిపోతుంది. ఇక పోటీ చేసిన లీడర్లకు రాత్రంతా జాగారమే కావచ్చు, తెల్లారితే వాళ్ళే రాతనే మారిపోతుంది. మరి పారి ఈ ఓట్ల లెంకింపు ముచ్చట్లనే చెప్పుకుందాం. కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న యాలరా అనే వచ్చింది. బుధవారం నాడు మీరు అందరూ ఓట్లేసిరు కదా, ఇక మీరేసిన ఓట్లను శుక్రవారం నాడు లెక్క పెడతారు. పొద్దుగాల బరాబర్ 8 గొట్టంగా ఓట్ల పెట్టెలు ఇప్పుతారు. ఇక మీ మున్సిపాలిటీలా ఎవరు గెలిచిరు, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, వార్డు మెంబర్లు ఎవరైతారు, ఇవన్నీ అమ్మటాల వరకు ఎరుకైపోతుంది. రాష్ట్రం మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఓట్లయినాయి. ఇక జనమేసిన ఓట్లను భద్రంగా సీల్ చేశారు. ఇక వాటిని బయటికి తీసే లెక్కబెట్టే కార్యం ముంగడ పెట్టుకుంటారు. ఇప్పటికే ఎట్లా లెక్క పెట్టాలి, ఏంది కథ, అవన్నీ ట్రైనింగ్లు గీనింగ్లు కూడా అయిపోయినాయి. ఇక 20,000 ఓట్లున్న జాగలల్లా 12 వరకు రిజల్ట్లు వస్తాయి. ఇక అంతకంటే ఎక్కువ ఓట్లున్న జాగల పొదుగుట్లే పోయే వరకు ఎరికైపోతుంది ఎవరి జాతకం ఎట్లా మారిందో. ఓట్ల తీర్పచ్చినాక 16వ తారీఖు నాడు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక నడుస్తుంది. అసలు ఓట్లేసిన మనకే ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అన్న ఎటమట బయట ఉంటుంది. అసంటిది నిలబడ్డోళ్ళ పరిస్థితి ఇంకెట్లుండాలి, వాళ్ళకు నిద్ర పడుతుందా? అసలు నిద్ర గోరీలేసి పండుకోబెట్టినా కన్ను అంటుకోదు. అన్నట్టు మన కాడ మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎట్లా నడిచినాయో మీరు కండారా చూసిరు కదా. ఈ షెయి పార్టీ లీడర్లు అయితే పైసలు మందు ఇష్టం వచ్చిన తీర్లా పంచిరని ఎన్నో వీడియోలు బయటపడ్డాయి. కుట్లాటలు, కీసులాటలు, పోలీసులు రుబాబులు కూడా కండ్లారా చూసిరు మీరే. అయినా గాని ఈ ఎలక్షన్ల బీఆర్ఎస్ పార్టీ జోరు సూయిత్తదని అంటారు. ఎవరిని మెసిలిచ్చినా చాలా మంది కారు గుర్తు అనే అంటారు. సర్వేలు గిరివేలల్లా కూడా గిదే ముచ్చట తేలింది. బీఆర్ఎస్ పార్టీ జోరు చూయించుడు ఖాయమని అంటారు. ఇక ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లతోని కాంగ్రెస్ బీజేపీ దుఃఖం బంద్ అవుతుందని ఊర్లలో చెప్పుకుంటారు కూడా. ఓట్లతోని రేవంత్ సర్కార్ కు గట్టిగా బుద్ధి చెప్పినామని మాట్లాడుకుంటారు. ఇక ఈ ఓట్ల సంగతి ఏంది, లెక్కింపులు ఎట్లా నడుస్తానాయి, ఎవరు గెలుస్తురు, ఎవరు ఓడిపోతురు, ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది, ఏ పార్టీ దిక్కు జనం నిలబడుతురు, ఇవన్నీ తెలవాలంటే మీరు పొద్దటి సందే మీరు టీ న్యూస్ ఛానల్ని పెట్టుకొని చూడాలి. మున్సిపాలిటీ ముచ్చట్ల అన్ని మా విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారు. కరీంనగర్ నుంచి నేను వేణుగోపాలరావు. మున్సిపల్ కౌంటింగ్ కు సర్వం సిద్ధం. ప్రతి రౌండ్ క్షణక్షణం అప్డేట్ మీకోసం. మంచిర్యాల నుంచి నేను ఉమేష్. ఉత్కంఠ మొదలైంది, తీర్పు బయట పడబోతోంది. ప్రతి క్షణం హాట్ అప్డేట్స్, మారే లీడ్స్, మారే రాజకీయ సమీకరణాలు. నేను శేఖరాచారి. ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా నాగర్ కర్నూల్ మున్సిపల్ కౌంటింగ్ పూర్తి కవరేజ్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. ఆదిలాబాద్ నుంచి నేను రాజు. కౌంటింగ్ కేంద్రం నుంచి నేరుగా వార్డుకి పూర్తి విశ్లేషణ, లెక్కల్లో స్పష్టత, వార్తల్లో నిజాయితీ.
నేను రాము నల్గొండ మొదటి ట్రైన్ నుంచి ఫైనల్ ఫలితం వరకు ఒక అప్డేట్ కూడా మిస్ కాకుండా నల్గొండ కౌంటింగ్ కవరేజ్ పూర్తిగా. పెద్దపల్లి నుండి నేను మీ రమేష్ మొదటి రౌండ్ నుండి చివరి ఫలితం వరకు ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకుండా మీ ముందుంచుతా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పూర్తి కవరేజ్. మెదక్ నుంచి నేను మీ రంగాచారి కౌంటింగ్ హాల్ నుంచి నేరుగా లైవ్ అప్డేట్, వార్డుకి విశ్లేషణ, వార్తల్లో నిజాయితీ. జగిత్యాల జిల్లా నుంచి నేను మీ సందీప్ రావు వార్డుకు విశ్లేషణ, మినిట్ టు మినిట్ స్పష్టమైన లెక్కలతో మీకు అందిస్తా. వరంగల్ నుంచి నేను మీ రవికాంత్ కౌంటింగ్ హాల్ నుంచి నేరుగా ప్రతి రౌండ్ లైవ్ అప్డేట్, వార్డుకి పూర్తి విశ్లేషణ. నేను సాంబశివరావు ఆద్యాంతం ఆసక్తి రేపుతున్న ఖమ్మం జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తాను. అందరికంటే ముందుగా ఎవరికి అందనంత వేగంగా. రంగారెడ్డి జిల్లా నుండి వికారాబాద్ జిల్లా వరకు నేను మహేష్. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ మొదటి 2 నుండి చివరి ఫలితం వరకు తెలంగాణ గుండె చప్పుడు.